హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనకి మార్కెట్లో కూడా లభించే చెట్టు మీద ఫ్రెష్గా మాత్రమే లభించే ఈ లీఫీ వెజిటేబుల్ గురించి, ఇందులో ఎన్నో ఆరోగ్యపరమైన దాదాపు 300 పైగా వ్యాధులను నయం చేయగల ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే అది మునగాకుతో పొడి ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న మునగాకుని అయితే తెచ్చేసుకున్నాను. ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా తెచ్చుకున్న మునగా కొమ్మల నుంచి ఆకులను అయితే తీసేసి శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టుకుందాము. ఈ విధంగా ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఉంచినట్లయితే ఆకుల్లో ఉన్న తడి అనేది పూర్తిగా పోతుంది. అప్పుడు మనం వేయించుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. కందిపప్పు, మినప్పప్పు, అవిసె గింజలు, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. ఈ విధంగా ఈ కాంబినేషన్లో అయితే చేస్తున్న అద్భుతమైన పోషక విలువలు కలిగిన మునగాకు కారపొడి అనేది ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం అయితే ఒక కళాయి తీసుకొని ఫస్ట్ కందిపప్పును వేయించుకుందాము. కందిపప్పు మంచి సువాసన వస్తున్న టైంలో తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత మనం మినపప్పును కూడా యాడ్ చేసుకుందాము. మినపప్పును కూడా బాగా వేయించుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఈ రెండింటిని సర్వ్ చేసుకున్న తర్వాత అవిసె గింజల్ని యాడ్ చేసుకుందాం. అవిసె గింజలు వేగడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో ఈ పప్పులన్నింటిని విడివిడిగా వేయించుకోవడం వలన ఒకదానికి తక్కువ టైం పడుతుంది వేయించడానికి. సో దానికోసం సపరేట్గా వేయించుకోవడం వలన మనకి సమానంగా వేగుతాయి ఈ పప్పులు అనేవి. ఇందులోనే ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము. ధనియాలని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉంచినట్లయితే ఇవి కూడా బాగా వేగుతాయి. దీనిలోనే ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటితో పాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర ఎందుకంటే వీటిలో ఏదైనా పప్పు మనకి సరిగా అరగకపోయినా సరే ఈ జీలకర్ర యాడ్ చేసినట్లయితే మనకి కారపొడిలో డైజెషన్కి ఈ జీలకర్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిలోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కూడా. ఇలా తుబ్బితే తురిగిపోయే విధంగా అయితే మనం కరివేపాకుని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మునగాకును కూడా కళాయిలో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని ఏ విధంగా వేసామో అంతగానం వేయించాలి. మనకి ఇలా తుమ్మితే తునిగిపోయేలాగా అని ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము వీటిని. ఇవి చల్లారేలోపు మిగిలిన పప్పులు చల్లారిపోయి వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మెత్తగా పొడి అయిన తర్వాత దీనిలోనే కందిపప్పును కూడా వేసుకుందాము. కందిపప్పును వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి తిప్పుకొని ధనియాలు, అవిసె గింజల్ని యాడ్ చేసుకుందాము. వీటిని కూడా వేసిన తర్వాత మిక్సీ జార్లో ఇంకా నెక్స్ట్ ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పప్పుల్ని విడిగా వేయించడం వలన పప్పుల్లోని రుచి అనేది మనకి తెలుస్తుంది కారపొడి తినేటప్పుడు. సో దానికోసం అయితే విడివిడిగా వేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ కారపొడికి మెయిన్ ఫ్లేవర్ ఏదైనా ఉంది అంటే వెల్లుల్లి రెబ్బలు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా వెల్లుల్లి రెబ్బలు అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో కరివేపాకుని వేయించుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత మనము మునగాకుని వేసుకున్నాం కదా, మునగాకుని వేయించుకొని తీసుకున్న దాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ మునగాకులోనే మనము ఎండుమిర్చి వేసుకున్న పౌడర్ని వేసుకొని ఒకసారి అయితే మిక్సీ జార్లో పట్టుకుందాము. ఫైనల్గా మనం పట్టుకున్న కరివేపాకు పొడి ఈ 2 పొడుల్ని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మునగాకు కారపొడి రెడీ. ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. Like, share, subscribe to the channel. Thank you. Bye.